ఎన్డీఏ కూటమికి ప్రత్యామ్నాయంగా బలోపేతమైనటువంటి శక్తిగా ఆవిర్భవించినటువంటి ఇండి కూటమి లేదా ఇండియా కూటమిలో అప్పుడే లుకలుకలు మొదలైనట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి ఒకే ఒక పక్షంగా పోరాటం చేసేందుకు భారతీయ జనతా పార్టీని దాని మిత్రపక్షాలను ఎదుర్కొనేందుకు రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగానే మనం చెప్పాల్సి ఉంటుంది. ముందుగా కాంగ్రెస్ పార్టీ తర్వాత రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ, పంజాబ్లోని అటు ఢిల్లీలోని కీలకమైనటువంటి పంజాబు, దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో రెండు చోట్ల అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీయే ఈ కూటమిలో ఒక ముఖ్యమైనటువంటి, అంటే కాంగ్రెస్ తర్వాత ముఖ్యమైనటువంటి పార్టీగా చెప్పాలంటే సీట్ల పరంగా కాకపోయినప్పటికీ. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ రానున్నటువంటి ఎన్నికల్లో, భవిష్యత్ ఎన్నికల్లో ఎలాగా కలిసి నడుస్తాయనే దానికి ఇప్పుడే, అంటే ఈ కూటమి రూపుదాల్చడం కానీ, కూటమి ఒక అంగీకారానికి రావడం కానీ, ఎన్డీఏని ఒక ఏకపక్షంగా సంఘీభావంతో ఎదుర్కోవాలనేటటువంటి అంచనాలకి, ఆలోచనలకి, వ్యూహానికి రావడం కానీ జరిగి ఒక ఏడాది కాలం మాత్రమే గడిచింది. ఎన్నికల తర్వాత కొంచెం వీళ్ళంతా పటిష్టంగా సమిష్టిగా పోటీ చేస్తే మనము బీజేపీని, ఎన్డీఏని ఓటించగలము అనేటటువంటి నమ్మకం ఏర్పడింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి హర్యానాలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు, ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు కుదుర్చుకోవడంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఎవరికి వాళ్ళు విడివిడిగా పోటీ చేసేటటువంటి అభ్యర్థుల జాబితాని ప్రకటించడం అనేది కూటమిలో లొకలొకలకి కూటమిలో కూటమిలో విభేదాల బీజం పడినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 5న జరగనున్నటువంటి ఎన్నికల్లో హర్యానా అనేది దేశ రాజధానికి చేరువలో ఉండటమే కాకుండా చాలా ముఖ్యమైనటువంటి సంపన్న రాష్ట్రంగా చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ బలమైనటువంటి పార్టీగా ఉంది భారతీయ జనతా పార్టీని ఇతర పక్షాలను ఎదుర్కోవడానికి. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అంతంత మాత్రమైనటువంటి బలమే ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి సీట్లు ఇవ్వడం అనవసరం అనేటటువంటి భావంతో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకులు ఏకపక్షంగా లిస్టులు ప్రకటించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఇప్పటికే 3 దఫాలుగా 41 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టులని ప్రకటించేస్తుంది. అంటే ఓవరాల్గా ఒక అవగాహనకి రాకుండా వీళ్ళు తొలి దశలోనే ఇరు పక్షాలు వేరువేరుగా వెళతాయనేటటువంటి సంకేతాలు ఇచ్చాయి. దిగువ స్థాయిలో ఉండేటటువంటి శ్రేణులు సైతం విడివిడిగానే వెళ్లాల్సి ఉంటుందనే భావంతో ఉన్నారు. ఇంకా ఈ కూటమిలో ఉండేటటువంటి కొందరు నాయకులకు మాత్రం ఆశాభావం ఉంది. ఇంకా విత్డ్రాల్కి ఇంకా 3-4 రోజులకు సమయం ఉంది కనుక విత్డ్రాల్ జరిగిన తర్వాత విత్డ్రాల్లో ఒక ఒప్పందానికి వచ్చి సమిష్టిగానే వెళ్ళడానికి కొందరు క్యాండిడేట్లని అంగీకారం రావచ్చు, ఏకాభిప్రాయానికి రావచ్చు, మిగిలిన వాళ్ళు ఉపసంహరించుకోవచ్చు అనేటటువంటి ఆశాభావం ఉంది. ఏదేమైనప్పటికీ అగ్రనాయకుడైనటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఇంకా జైల్లోనే ఉండడము, దానికి సంబంధించినటువంటి సూచనలు అందకపోవడము, మరోవైపు చూస్తుంటే కనుక అక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ నాయకులు ఎట్టి పరిస్థితుల్లోని ఈసారి అధికారంలోకి ఉంటాం కనుక తాము ఖచ్చితంగా అన్ని స్థానాల్లో పోటీ చేయాలనేటటువంటి భావంతో ఉండడం, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సైతం తమ బలాన్ని, ప్రాబల్యాన్ని పెంచుకుంటూ ఒకవేళ కాంగ్రెస్తో కలిస్తే కనుక అధికారంలో భాగస్వాములు కావాలనే బలమైన భావంతో ఉండడం, లేకపోతే కనుక ఒక గౌరవప్రదమైనటువంటి సీట్లు లేకుండా ఉంటే కనుక పోటీ చేయాల్సిందే ఒంటరిగానే అంచనాతో ఉండడం. ఓవరాల్గా చూస్తే కనుక ఈ కూటమిలో ఉండేటటువంటి అభిప్రాయ భేదాలు ఈ ఎన్నికల్లో ప్రతిబింబిస్తున్నాయి. రానున్నటువంటి కాలంలో ఢిల్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఢిల్లీ ఎన్నికలకి ఒకవేళ హర్యానాలో పొత్తు కుదరకపోతే ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఆ మేరకు ముందుకు ఇద్దరు కలిసి నడవడం కష్టమనే అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఢిల్లీలో చాలా బలంగా ఉన్నామని ఆమ్ ఆద్మీ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తుంది. ఢిల్లీలో గతంలో చాలా కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోవడానికి అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందువల్ల హర్యానాలో సీట్లు ఇవ్వడానికి, ఎక్కువ సీట్లు కొంచెం అంటే గౌరవప్రదమైనటువంటి సంఖ్యలో సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ఒప్పుకొని పరిస్థితుల్లో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి గౌరవప్రదమైనటువంటి సంఖ్యలో సీట్లు ఇవ్వడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం కూడా ఒప్పుకోదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఓవరాల్గా చూస్తే కనుక ఈ ఆధిపత్య పోరు లేదంటే అధికారంలో భాగస్వాములు చేసుకోవడం విషయంలో రాజీ పడడము, లేదంటే ఒక సర్దుబాటు చేసుకునే ధోరణిలో ఉండడంలో రెండు పార్టీలు విఫలమవుతున్నాయి. తమదే పై చేయి, తామే అధికారంలోకి వస్తామనుకున్న ప్రతి చోట ఒంటరిగానే వెళ్ళాలని కోరుకుంటున్నారు. అందువల్ల ఒంటరిగా వెళ్ళాలని కోరుకుంటున్నటువంటి స్థితిలో అక్కడ తమ కూటమిలో భాగంగా ఉంటాను అంటున్నటువంటి పార్టీలకు కూడా సముచితమైనటువంటి సంఖ్యలో సీట్లు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో ఓవరాల్గా చూస్తే కనుక ఇండి కూటమిలో కనిపిస్తున్నటువంటి విభేదాలకి, లేదంటే భవిష్యత్తులో కలిసి నడవడం పైన ఏర్పడేటటువంటి సందేహాలకి హర్యానా ఎన్నికల్ని ఒక నిదర్శనగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.